సో ఈ వక్ఫ్ బోర్డు వివాదం వచ్చిన తర్వాత అసలుకి ఈ భూమి వాళ్ళకి ఎలా వెళ్ళింది, ఇదంతా భారతదేశమే, హిందువులదే అని చెప్పేసి ఆర్గ్యుమెంట్స్ మొదలైనవి. సో డెఫినెట్గా 100కి 100% కూడా ఇది హిందూ భూమి మాత్రమే, అంతకు తప్పించి వేరే వాళ్ళకి సంబంధించి ఎవరిది కాదు. ఎందుకంటే వాళ్ళంతా బతుకుదురువు కోసం ఇక్కడ వచ్చి స్థిరపడి వాళ్ళు ఆక్రమించుకున్న భూములు ఇవి తప్పితే ఎవరి భూములు కావు. దానికి సాక్ష్యం ఇంతకుముందు వీడియోలో కూడా మేము ధర్మరాజు రాజసూయాగం చేసి ఏ విధంగా ఈ భూమిని జయించాడు అన్న విషయాన్ని తెలిపాం. దాని ద్వారా ఇది హిందువులదని చెప్పడానికి ఒక తార్కాణని చెప్పాం. ఏది చెప్పినా చెప్పకపోయినా ఇది హిందువుల భూమి. ఒప్పంగా చెప్పాలంటే ప్రపంచం మొత్తం కూడా హిందువుల అధీనంలో ఉన్నదే. కానీ తర్వాత కాలంలో క్రమేణా విడిపోయి ఆ తర్వాత ఏదైతే జాగ్రఫీ ప్రకారం చెప్తారో ఆ విధంగా విడిపోయి తర్వాత వాళ్ళ అధీనంలోకి ఇతరుల అధీనంలోకి వెళ్ళాయి. అంతే తప్పితే ఇది మనది తప్ప ఇంకొకరిది కాదు. సో దానిలో మళ్ళొక ఆధారాన్ని కూడా మీకు ఈరోజు చెప్పబోతున్నాం. అది ఎప్పటి కాలంది అంటే త్రేతాయుగంలోని కాలంది. సో త్రేతాయుగంలో పరశురాముడి ద్వారా భూమి ఏ విధంగా ఆయన ఆధీనంలో ఉండేదని చెప్తాం. సో ఒకానొకప్పుడు అంటే ఆల్మోస్ట్ త్రేతాయుగంలో జమదగ్ని మహర్షి అనే గొప్ప మహర్షి ఉండేవారు. ఆయన పరశురాముడికి తండ్రి. సో కార్తవీర్యార్జునుని కుమారులు జమదగ్న మహర్షిని చంపివేస్తారు. చంపిన తర్వాత పరశురాముడు వచ్చి చాలా బాధపడతాడు, తన తండ్రిని ఈ విధంగా హత్య చేసినందుకు గాను. దాంతో ఆయన గొప్ప పరాక్రమవంతుడు అవ్వడం వల్ల ఆయన ఏం చేస్తాడంటే 21 సార్లు భూమి మీద ఉన్నటువంటి అందరూ క్షత్రియులను చంపివేస్తాడు. చంపేసిన తర్వాత ఎంత రక్తం మడుగు ఏర్పడుతుందంటే శమంతకం పంచకం అనే ఒక క్షేత్రం అంటే ఒక ప్రదేశంలో 5 మడుగులు క్రియేట్ చేసి దానిలో ఆ క్షత్రియుడు రక్తంతో నింపుతాడు ఆయన. తర్వాత ఆయన ఆగ్రహం చల్లబడ్డ తర్వాత ఆయన ఇంద్రుని ఒక యజ్ఞం చేస్తాడు. యజ్ఞం చేసిన తర్వాత ఇంద్రుణ్ణి సంతృప్తిపరిచి ఏం చేస్తాడంటే ఈ ఏదైతే భూమిని 21 సార్లు రాజులను చంపి అధీనంలోకి తీసుకున్నాడో ఆ భూమిని అంతా కూడా బ్రాహ్మణులకు దానం చేస్తాడు. సో చేసేసిన తర్వాత మళ్ళీ అప్పుడు కశ్యప మహాముని అనే గొప్ప మహాముని ఉంటాడు. ఆయన ఏం చెప్తాడు అంటే వచ్చి బ్రాహ్మణులకి మీరు దీన్ని అందరూ పంచుకోండి అని చెప్తాడు. అప్పుడు ఆ బ్రాహ్మణులంతా కూడా భూమిని ఖండఖండాలుగా చేసి వాళ్ళు పంచేసుకుంటారు. పంచుకున్నందువల్లనే వారిని ఏమని చెప్తారంటే ఖండ వాయనులు అని చెప్తారు. సో ఈ విధంగా యాక్చువల్గా అంటే ఈ భూమి అంతా ఎవరిచ్చిండ్రు, ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారు ఈ బ్రాహ్మణులు కూడా అంటే పరశురాము నుంచి తీసుకున్నారు. సో అత్యంత గొప్ప పరాక్రమవంతుడు, అలాగే దైవాంశ సంభూతుడు, గొప్ప మహాత్ముడైన పరశురాముడు ఈ విధంగా దాదాపుగా భూమి అంతటిని తన అధీనంలోకి తెచ్చుకుంటాడు. సో కాబట్టి ఈ భూమి ఎవరిది ఒరిజినల్గా ఏ కాలంది దాదాపుగా ఒక 8 లక్షల సంవత్సరాల క్రితం కథ ఇదంతా కూడా. ఇది మహాభారతంలో తెలుపబడింది. ఎందుకంటే హిందువులు పాటించే ఏమైతే ఉన్నాయో మహాభారతం అయి ఉండొచ్చు, భాగవతం అయి ఉండొచ్చు, రామాయణం అయి ఉండొచ్చు, ఏది చూసినా కూడా భారత భూభాగంలో ఉన్నదనే కాకుండా ప్రపంచంలో ఉన్న భూభాగం కూడా మన అధీనంలో ఉన్నది. కాకపోతే వాటికి మళ్ళీ మనం చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే చాలా సమయం పడుతుంది. కానీ మన భూభాగం మనది అని చెప్పడానికి అత్యంత గొప్ప ఆధారం కొన్ని లక్షల సంవత్సరాల క్రితం పరశురాముడే ఈ భూమిని జయించి తన అధీనంలోకి తీసుకొని దానం చేశాడు అని చెప్తుంది. మళ్ళీ అదెవరికి భారతీయులకే చేశాడు, అంటే హిందువులకే చేశాడు ఆయన. సో కాబట్టి డెఫినెట్గా ఈ భూభాగం అంతా భారతీయులదే, హిందువులదే తప్ప వేరే ఎవరిది కాదు. ఎలాంటి వక్ఫ్ బోర్డులు లేవు, ఇంకే బోర్డులు కూడా ఇక్కడ లేవు. సో తర్వాత కాలం కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత ఆక్రమణలు చేసి తీసుకున్నంత మాత్రాన మా భూములు అంటే అది సమంజసమైన విధానం కాదు. సో డెఫినెట్గా ఇది పరశురామ భూమి. ఆ తర్వాత కాలంలో మళ్ళీ ధర్మరాజు కూడా రాజసూయాగం చేసి మళ్ళీ భూమిని తన అధీనంలో తీసుకున్నాడు ద్వాపర యుగంలో. సో ప్రతిదానికి ఒక ఎవిడెన్స్ ఉంది ఈ భూమి మనది అని చెప్పడానికి. దీన్ని ఆక్రమణకారులు తీసుకున్నారని చరిత్రలు చెబుతూ ఉన్నాయి. కానీ మన ప్రభుత్వాలు దాన్ని ఖండించే స్థితిలో లేవు. ఏదో దిద్దుబాటు చర్యలు చేస్తున్నాయి తప్పితే అసలు ఆ బోర్డులను రద్దు చేసి ఈ భూమి ఎవరిది కాదు భారతీయులది అని చెప్పగలిగే గొప్ప స్థాయికి ఎదగగలిగిన నాడు ప్రజలందరూ విశ్వసించగలుగుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్.